చూపులతో అనునిత్యం విరబూస్తూ వికసిస్తూ నూతన ఉత్సాహంతో ఉప్పొంగే ఉద్వేగాలతో ఇక్కడ ఉన్నటువంటి చెల్లెళ్లకు తమ్ముళ్లకు అలాగే గ్రామ యువకులకు పెద్దలకు అలాగే ఈ భూగోళాన్ని ఒక కాగితంగా మలుచుకొని సమస్త వృక్ష జాతులన్నీ కలిపి ఒక కళంగా తయారు చేసుకొని సప్త సముద్రాలను ఒక శిరాగా మార్చుకొని వేదికపై కొలుదిరినటువంటి వారి యొక్క బోధనాభ్యసన ప్రక్రియతో సరళంగా గంభీరంగా బోధిస్తూ ఇక్కడున్న ప్రతి ఒక్కరికి స్టూడెంట్, నేను కూడా ఇదే స్కూల్లో చదివినా, అలా అందరికీ ఒక నిత్య స్ఫూర్తిగా నిలుస్తున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయ అలాగే ఈరోజు 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ ఆ యొక్క హృదయపూర్వక నమస్కారాలు. అయితే మనము ఇక్కడ మాట్లాడుతున్నామంటే ఈరోజు ఒక చిన్న విషయం గురించి మనం ఆలోచించాలి. ఆ చిన్న విషయం ఏంటంటే, ఒక్కడుగా జన్మించి 10ల సంఖ్యలో విద్యార్హతలు పొంది వందల్లో ఉద్యమాలు నడిపి వేల వేదికల్లో ఉపన్యసించి 1,00,000 అక్షరాల పుస్తకమై 10 లక్షల మందికి ప్రజా ప్రతినిధి అయి కోటిలో ఒక్కడై 10 కోట్ల మందికి బాసటై 100 కోట్ల మందికి ఆదర్శమై ఔన్నత్యానికి అర్థమై మరువని చరిత్రని మాయని గుర్తునై 6 పదుల వయసులో అలసి సొలసి మృతి ఒడిచేరి తీరిన యుగ పురుషుడు డాక్టర్ బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్. అటువంటి మహనీయుడు రాసినటువంటి 140 కోట్లకు పైబడిన మన అఖండ భారతావనిలో ఈ రోజు మనం 77వ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. అంటే మనం సరిగ్గా ఆలోచిస్తే మనం కలలుగొన్న భారతదేశం వికసిత్ భారత్ 2047లో భాగంగా మనం అభివృద్ధి చెందుతుందా, సమృద్ధమైన సుసంపన్నమైన భారతదేశము ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తుంది అంటాం. అంటే మనం ఇక్కడ ఆలోచించాలి, అది అభివృద్ధి లేదు నా దృష్టిలో చెప్పాలంటే. ఏమైతే అమాయక చిన్నపిల్లలకు సిగరెట్లు మందు, ఇదా మనం కలగన్న భారతదేశం? పెద్ద మేధావులు కలగన్న భారతదేశం ఇదా? అంటే నేను విమర్శించడం అనేది నా ఉద్దేశం కాదు, ఇక్కడ మాట్లాడుతున్నందుకు. ఆ మాట్లాడడానికి వచ్చిండు అంజనా నీకు తెలియదు. తర్వాత వేసిన గులకట్ట మీద వేసిన బాల మనం ఊగుదమే బాల దొరల్దాగు ఇప్ప సరే తాగుదమే బాల మనం ఊగుదమే బాల అంటే తర్వాత ఎట్లా ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు నవ్వుతుంది అందరికీ, వీలైనప్పుడు నవ్వండి. టన్నుల కొద్ది గుండెల బరువును దింపగల శక్తి ఒక నవ్వుకు మాత్రమే ఉంటుంది. వీళ్ళ వల్ల నవ్వండి, పోయేది ఏమి లేదు. అసలు జీవితంలో నవ్వులే పోయని రోజు సగం వ్యర్థమైపోయినట్లే. సో చివరి ఏంటంటే, సాగర గర్భంలోకి పోవలసి వచ్చిన, మృత్యుదేవత దరిలోకి వెళ్ళవలసి వచ్చిన జంకని అప్రతిహతమైన సంకల్ప శక్తి, ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, అలాంటి ఉక్కు నరాలతో పురుడు పోసుకున్న మీరు మేధావులు ప్రపంచంలో తర్వాత. అంతేగాని ఈ పూర్తిగా మనము చూసుకొని అనవసర పనికి మళ్ళీ ఆలోచనలను మానుకోండి. మేము చేయలేదు కాబట్టి నేను ఇక్కడ చెప్తున్నా. సో చివరి అంటే వికాసం వికాసం వికాసం. మనం ఎంత వికసించాలంటే దానికి హద్దే లేదు ప్రతిరోజు. సో ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కవికి బలం కళల్లో ఉంటుందట, గాయకుడికి బలం ఎట్లుంటుందంటే గళంలో ఉంటుంది.